శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక 2026లో కర్కాటక రాశి. ఈ రాశి వారికి మార్చి 18 వరకు ఆదాయం 5, ఖర్చు 2. మార్చి 19 నుంచి ఆదాయం 2, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు 11, 12 స్థానాలలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో శని ఉండడం వల్ల తలచిన పనులు సులభంగానే నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి చిన్న చిన్న ఆటంకాలు వస్తే రావచ్చు. ఆ ఆటంకాలు సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. సజావుగా కొన్ని పనులైతే అవలీలగా అనుకోకుండా సజావుగా జరిగిపోయేటువంటి ఒక అవకాశం ఉంది. అధికారుల వల్ల మెప్పు పొందడం జరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా కర్కాటక రాశి వారికి కలిసి రావడానికి ఆస్కారం ఉంది. సంఘంలో విలువలు, గౌరవం పొందడం జరుగుతుంది. చిరాస్తులు, స్థిరాస్తులు కొనడం కూడా జరుగుతుంది కర్కాటక రాశి వారికి. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి మంచిగా ఉంటుంది. ఆనందమయమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగిస్తుంటారు కర్కాటక రాశి వారు ఈ 2026వ సంవత్సరంలో. రాజకీయ నాయకులకు కొన్ని చిన్న చిన్న ఒరుదుడుకులు రావడానికి అవకాశం ఉంది. వాటిని సక్రమైనటువంటి ఒక పద్ధతిలో కనుక ఆలోచించి నిర్మాణాలు కనుక తీసుకున్నట్టయితే, నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే అవి మంచి జరుగుతాయి. తొందరపాటుతనం వల్ల ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, తొందరపాటుతనం వల్ల నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల 10 మంది చేత మాటలు పడడం అనేటువంటిది మంచిది కాదు. తగిన నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేయడం వల్ల రాజకీయ నాయకులకు మంచి ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశం మంచిగా కనబడుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంది ఈ సంవత్సరం. కొంత డబ్బు ఎవరికైనా రావాల్సి ఉన్నటువంటి ఒక డబ్బు, మీకు ఏదైనా రావాల్సినటువంటి ఒక డబ్బు ఉంటే ఆ ధనం కూడా మీ చేతికి అందడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యాపారాలు పెట్టడము, కొత్తగా షేర్ మార్కెట్లలో వాటిల్లో పెట్టుబడి పెట్టడము జరుగుతుంది. అభివృద్ధి సాధించడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి జరుగుతుంది. కొత్త వారికి ఉద్యోగాలు దొరకడము, ప్రమోషన్లతో కోరుకున్న స్థలానికి వెళ్ళడము జరుగుతుంది. కోర్టుకు సంబంధించినటువంటి ఒక లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే వాటిలో ఈ సంవత్సరము విజయం సాధించడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. జీవితంలో స్థిరత్వం పొందడం కూడా జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక విద్యార్థులకు మంచి మార్కులతో విజయం సాధించడం జరుగుతుంది. చదవకుండా మంచి మార్కులు ఏం రావు, చదివితేనే మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులతో విజయం సాధించడం జరుగుతుంది. కానీ చెడు స్నేహాలకు వెళ్ళేటువంటి ఒక ఆస్కారం ఉంది విద్యార్థులకు. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండి చెడు స్నేహాలకు వెళ్లకుండా ఉండండి. విద్య యందే దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి, సాధించండి. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క ఫలితాల వల్ల అనుకోకుండా చెడ్డవారితో, దుర్మార్గులతో పరిచయం ఏర్పడి దురలవాట్లకు లోను కావడము, దానివల్ల మీరు బాధపడము, తల్లిదండ్రిని బాధ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండి ఎక్కువగా స్నేహితాలు పెంచుకోకుండా మీకు విద్యలో సరి అయినటువంటి ఒక సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తులను, స్నేహితులను మాత్రమే పెట్టుకోండి. విద్యార్థులను శ్రద్ధ పెడితే మంచి మార్కులతో
మంచిగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నవారికి మంచి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంది ఈ సంవత్సరం. కొంత డబ్బు ఎవరికైనా రావాల్సి ఉన్నటువంటి ఒక డబ్బు, మీకు ఏదైనా రావాల్సినటువంటి ఒక డబ్బు ఉంటే ఆ ధనం కూడా మీ చేతికి అందడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యాపారాలు పెట్టడము, కొత్తగా షేర్ మార్కెట్లలో వాటిల్లో పెట్టుబడి పెట్టడము జరుగుతుంది. అభివృద్ధి సాధించడం కూడా జరుగుతుంది. అంతా మంచిగానే ఉంది కదా అని చెప్పి ఏమరపాటుతో ఉండకండి. ఇప్పుడు చెప్పిన గ్రహాలు, కొన్ని గ్రహాలు దీర్ఘ సంచారము, కొన్ని గ్రహాలు తొందరగా మారడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహాలు మారినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతా మంచిగానే ఉంది అని చెప్పాడు కదా అని చెప్పి మానసికంగా సంతోషపడుతూ తొందరపాటు తనం చేత అనాలోచితంగా పనులు మాత్రం చెయ్యకండి. అంతగా ఆలోచించి ముందుకేయండి, మంచి అభివృద్ధి పొందుతుంది. అంటే ఎప్పుడు ఏ గ్రహాలు ఏ స్థానంలోకి వస్తాయో మనము అంతగా చెప్పాలి. అదంతా కూడా చెప్పాలంటే ఒక గ్రంథం అవుతుంది. కాబట్టి టూకీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము, లావాదేవీల విషయంలో, వాటిలలో ఆదాయం విషయంలో, ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. తొందరపాటుతనం అనేటువంటిది పనికిరాదు. ఇక ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి. దాంతోపాటు ఆదిత్య హృదయం అనేటువంటిది కూడా చదవడం చాలా మంచిది. దానివల్ల ఇటు ఆరోగ్యం బాగుపడము, అనుకున్న పనులకు నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆదిత్య హృదయం, దాంతోపాటు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. ఇది శుభం.